పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు కల్చర్లెస్ కల్చర్. నేను మీ బంగి రామాంజనేయులు. 7 కొండలు, 2799 అడుగుల ఎత్తు, 3350 మెట్లు, దాదాపు 26 కిలోమీటర్ల 75 మీటర్ల విస్తీర్ణం, 4 మానవీధులు, ఒక నమ్మకం. ఆయనే కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రజెంట్ అయితే మనము తిరుపతిలో ఉన్నామన్నమాట. ఇక్కడ మనకు ప్రపంచంలో రోమ్ వాటికన్ సిటీ తర్వాత చాలా ఎక్కువ ప్రజాదరణ ఉండి చాలా ఎక్కువ మంది జనాలు వస్తూ ఉన్న టెంపుల్ ఏదైనా ఉంది అంటే అది తిరుపతి అన్నమాట. అంటే ఈ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. అలాగే ఇందులో చాలా మంది చెప్పడానికి ఎంత తవ్వినా కూడా వస్తూనే ఉంటారు అన్నమాట. అలాగా ఇప్పుడు మేము అలిపిరి దగ్గర నుంచి స్వామివారి దర్శనానికి అయితే స్టెప్స్ అమ్మని నడుచుకుంటూ పోతూ ఉన్నాం అనమాట. మధ్య మధ్యలో చాలా ఉన్నాయి, అవన్నీ చూద్దాము. అలాగే ఎక్కడ స్టే చేయాలి, ఎన్ని గంటలకు ఇక్కడ సర్వదర్శనం, 300 టికెట్ కానీ, సర్వదర్శనం కానీ, ఉచిత దర్శనం కానీ, ఇవన్నీ దర్శనాల గురించి, అలాగే ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఈ వీడియోలో మాట్లాడడానికి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి, అన్ని కూడా చూసేద్దాం. తిరుమలలోని కలియుగ అవతార పురుషుడైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి బస్సు ద్వారా అయినా వెళ్ళవచ్చు. కొండపైకి మెట్ల ద్వారా నడుచుకుంటూ పోవాలంటే అలిపురం నుంచైనా, శ్రీవారి మెట్ల నుంచైనా, శ్రీనివాస మంగాపురం నుంచైనా, ఇలా చాలా దారుల ద్వారా మనం కొండకు నడుచుకుంటూ పోవచ్చు. అయితే దర్శనం టోకెన్స్ మాత్రం నడుచుకుంటూ పోయే వాళ్లకు అలిపిరి మెట్ల దగ్గర ఉండే భూదేవి కాంప్లెక్స్ దగ్గరైనా, బస్టాండ్ ఎదురుగా ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గరైనా, ఇంకా రైల్వే స్టేషన్కు ఎదురుగా ఉండే విష్ణు నివాసం దగ్గర ఇస్తారు. పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటలకు పోతే ఆధార్ కార్డు చూపిస్తే 6 గంటల వరకు టికెట్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ బస్టాండ్లో నుంచైనా అలిపిరికి వెళ్ళే బస్సులు, శ్రీవారి మెట్లకు వెళ్ళే బస్సులు, లేదంటే తిరుమలకు కొండపైకి బస్సులు ఉంటాయన్నమాట. అలాగే రైల్వే స్టేషన్ దగ్గర అయితే కొండపైకు తిరుమలకు గంటకొక ఫ్రీ బస్సు ఉంటుంది. అలాగే ఆర్టీసీ బస్సులు అయితే చాలా ఉంటాయి. ఇంకా ఇక్కడైతే తిరుచానూరుకు వెళ్ళే బస్సులు కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. ఇక బస్సు ఎక్కి అలిపిరి మెట్ల దగ్గర అయితే దిగేద్దాం. మన దగ్గర ఉన్నటువంటి లగేజ్ను, చెప్పులను బ్యాగులో పెట్టేసి అలిపిరి మెట్లు స్టార్ట్ అయ్యే దగ్గర ఉన్నటువంటి ఫ్రీ లగేజ్ సెంటర్ రూమ్లో ఇచ్చేస్తే ఇక్కడ ఈ రూమ్లో మన లగేజ్ను పైకి పంపించేస్తారు. మనం మన ప్రయాణాన్ని కాలినడకతో ఈజీగా చేయొచ్చు. అయితే మనకు మధ్యలోనే ఒక మెసేజ్ కూడా వస్తుందన్నమాట. మీ లగేజ్ అయితే పైకి సురక్షితంగా చేరింది, మీరు పైకి వెళ్ళాక మీ వస్తువులను తీసుకోండి అని మెసేజ్ కూడా వస్తుంది. పైకి వెళ్ళగానే
కుడి పక్కన ఇలా ఒక బిల్డింగ్ ఉంటుందన్నమాట. అందులో మనం మన లగేజ్ని అయితే తీసుకోవచ్చు. లగేజ్ను సబ్మిట్ చేశాక ఇక్కడి నుంచి అయితే నడకదారి మొదలవుతుంది. తిరుమల నడకదారి అని మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ముఖద్వారం కనిపిస్తుంది. ఇక్కడ 300 రూపాయల టికెట్లను అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అదే ఫ్రీ టికెట్స్ కావాలంటే చెప్పాం కదా, అలిపిరి మెట్ల దగ్గర ఉండే భూదేవి కాంప్లెక్స్ దగ్గరైనా కానీ, లేదంటే బస్ స్టాండ్ దగ్గర ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గరైనా కానీ, లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర ఉండే విష్ణు నివాసం దగ్గరైనా పొద్దున్నే 4 నుంచి 6 గంటల వరకు అయితే టికెట్స్ ఇస్తారన్నమాట, ఫ్రీ టికెట్స్. అక్కడ మనం పోయి తీసుకోవచ్చు. అయితే స్వామివారి 7 కొండలంటే శేషాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి ఇవన్నమాట. అలాగే 2799 అడుగుల ఎత్తు అయిన భూమి మీద నుంచి 3350 మెట్లు, 26 కిలోమీటర్ల 75 మీటర్ల విస్తీర్ణం, కింది నుంచి పై వరకు ఈ మెట్ల దూరం వచ్చేసి 12 కిలోమీటర్లు అన్నమాట. మనకు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అలిపిరి మొదటి మెట్టు దగ్గర ఎంతో మంది భక్తులు చూస్తున్నారు కదా, మొక్కొని నడకదారిని అయితే స్టార్ట్ చేస్తారు. అంటే అలుపు భారం అనేది తెలియకుండా ఈజీగా ప్రయాణం సాగాలని. అలిపిరి మెట్లయితే 3350 ఉంటాయి, 12 కిలోమీటర్లు కొండపైకి స్వామివారికి దగ్గరికి. అదే శ్రీవారి మెట్ల నుంచి అయితే 2000 మెట్లు, 4 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కు, మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ను చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు, సబ్స్క్రైబ్ చేయండి. నడకదారి స్టార్ట్ చేయగానే మనకు రాజగోపురం కనిపిస్తుంది. దాదాపు 2500 మెట్ల దగ్గర అయితే గాలి గోపురం వస్తుందన్నమాట. మధ్యలో మైసూరు గోపురం కూడా ఉంటుంది. ఇంకా 3000 మెట్ల దగ్గర మోకాలి పర్వతం వస్తుంది. శ్రీవారి పాదాల మండపం కూడా ఉంటుంది ఇక్కడే అనమాట. మనం నడుచుకుంటూ పోయేటప్పుడు ఫస్ట్ వచ్చే టెంపుల్ పాదాల మండపం. ప్రతి సంవత్సరం ఇక్కడ రూల్స్ అయితే మారిపోతుంటాయన్నమాట. లోపల వీడియో తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు, అందుకనే బయట నుంచి పాదాల మండపం అనేది ఒక్కటి చూపిస్తున్నాను అంతే. మనం ఈ మెట్లను ఎక్కుతున్నప్పుడు కింది నుంచి పైకి పోయే వరకు దశావతారాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయన్నమాట. ఫస్ట్ మత్స్యావతారం నుంచి తర్వాత కల్కి అవతారం వరకు అన్ని అవతారాలు ఒకదాని తర్వాత మనకు ఒకటి ఎక్కుతూ ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటాయి. మనకు రాజగోపురం దాటాక టికెట్ చెక్కింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు వెళ్ళే దారిలో తినడానికి, తాగడానికి చాలా ఉంటాయి షాపులలో. అలాగే క్రింది నుంచి మోసుకొని పోతుంటారు కూల్ డ్రింక్స్ను వీళ్ళు. చాలా బరువైన పని, అంత సులభం ఏమైతే కాదనమాట. టికెట్స్ లేకపోయినా కూడా దర్శనం చేసుకోవచ్చు, గంటలోనే అయిపోతుందన్నమాట. అది ఎలాగో చూద్దాం. చెక్కింగ్ ఉంటుంది ఇక్కడ. టికెట్స్ ఉన్నా లేకపోయినా ఏం ప్రాబ్లం అయితే లేదన్నమాట, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. పైన సర్వదర్శనం క్యూ లైన్లో టీటీడీ వాళ్ళే ఇస్తారు సర్వదర్శనం ఫ్రీ టికెట్స్ను. అయితే ఇలా నడుచుకుంటూ పోతున్నప్పుడు మనకు ఒక పెద్ద గుండె అయితే కనిపిస్తుంది. ఆ బండపైన ఆంజనేయ స్వామి బొమ్మనైతే చెక్కారనమాట. ఈ గుండును తలయేరు గుండు అని కూడా అంటారంట. అంటే ఎవరికైనా మోకాల నొప్పులు ఉంటే వాళ్ళ మోకాలను ఈ గుండుకు ఆనించినప్పుడు, ఆ నమ్మకంతో ఆనిస్తారు కదా, అప్పుడు వాళ్ళ మోకాల నొప్పులు పోతాయని చెప్పేసి ఎంతోమంది నమ్మకం అనమాట. ఎవరి నమ్మకం వాళ్ళది. నేను కూడా ఆనిచ్చాను అనమాట. అంతా దేవుని దయ. అయితే చూడండి ఇక్కడ ఈ గుండుకు జనాలు వాళ్ళ మోకాలను ఆనిచ్చి మోకాల గుర్తులు పడ్డాయి ఆ బండ మీద. చూడండి ఎలా పడ్డాయో ఇక్కడ. ఈ మెట్లను ఎక్కేటప్పుడు ఎవరికైనా ఇబ్బంది కలిగితే రాజగోపురం దగ్గర కొంతమంది చెకప్ చేయడానికి హాస్పిటల్ టీం వాళ్ళైతే ఉంటారు. ఇంతకుముందు స్వామివారి మత్స్యావతార విగ్రహం కనిపించింది కదా, ఇప్పుడు స్వామివారు కూర్మ అవతారంలో ఉన్న విగ్రహం ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఈ దట్టమైన అడవిలో ఎలుగుబంట్లు, పులులు, పెద్ద పెద్ద దుప్పులు చాలానే ఉన్నాయన్నమాట. తిరుపతిలో నిలువు దోపిడీ అంటే ఏమో అనుకున్నానండి. నాకైతే ఈసారి అంటే ఎన్నోసార్లు 10-15 సార్లు పోయినా నేను తిరుపతికి, కానీ నాకు ఎప్పుడు జరగలేదు, ఈసారి జరిగింది.
ఫస్ట్ బస్ స్టాండ్లో దిగంగానే బస్ స్టాండ్లో మొహం కడుక్కుందామని పోతే టాయిలెట్కి పాస్కేమో 5 రూపాయలంట, బాత్రూమ్కి ఏమో 20 రూపాయలంట, ఏకంగా 10 రూపాయలు కూడా కాదు 20 రూపాయలంట. మళ్ళీ తర్వాత కింద టిఫిన్ చేయడానికి వెళ్తే ప్లేటు ఏదైనా కూడా 50 రూపాయలంట, దోశ కానీ పూరి కానీ. ఒక ఇడ్లీ 10 రూపాయలంట. తర్వాత మళ్ళీ మనం మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క షాపులో ఒక ఒక ఒప్పు కానీ 2 ఒప్పులు మాడొప్పులు తీసుకున్నామంటే దాదాపు 20 రూపాయలు. ఒక కప్పు నిండా మనం మొక్కజొన్న తీసుకుంటే 50 రూపాయలంట. తర్వాత వేరుశనగ పప్పులు తీసుకున్నా కానీ 50 రూపాయలంట ఒక కప్పుది. చూడండి ఎంత రేటు. ఏమైనా అంటే కింద నుంచి మోసుకొని వస్తున్నాం కదా అంటారు. అసలు మనం ఎంత తెచ్చుకున్నామో అంత కూడా డబ్బులు తక్కువ వస్తాయి. అలాగే మధ్య మధ్యలో నాకు జింకలు కానీ దుప్పులు కానీ కనిపించాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్లీజ్ ఫుల్గా చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడానికి ట్రై చేశాను. అలాగే కొత్తగా ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు, మా ఛానల్ను విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి ప్లీజ్. మనం మెట్లు ఎక్కుతుండగా 2వ గోపురం అయితే వచ్చింది. 250 మెట్ల దగ్గర ఈ గోపురం పేరు మైసూరు గోపురం. ఇప్పటికైతే స్వామివారి 7 కొండల్లో ఒక కొండ అయిపోయింది. ఇంకా 6 కొండలు 8.5 కిలోమీటర్లు నడవాలి. ఓం నమో వెంకటేశాయ. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, 7 కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, 7 కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. జంతువులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి గుంపులుగా వెళ్ళండి, వాటి దగ్గరకు పోవద్దు అనే డిస్క్లైమర్స్ని అయితే టీటీడీ వాళ్ళు మధ్య మధ్యలో పెట్టారు. ఈ మధ్యన స్వామివారి సర్వదర్శనమైన 300 రూపాయల టికెట్ దర్శనమైన వైకుంఠ కాంప్లెక్స్ క్యూ లైన్లో ఎగ్జిట్ అండ్ రీఎంట్రీ అని పెట్టారు. ఒకే 1 గంటలో దర్శనం అయితే అయిపోతుందన్నమాట. ఆ 7 కొండలపైన శ్రీనివాసుని చూడడానికి వచ్చే జనం అయితే వేలు లక్షలే. ఇప్పుడైతే మనం జస్ట్ హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ మనకు వస్తే 300 మెట్ల తర్వాత గజేంద్ర మోక్షం అని ఒక బోర్డు ఉంది. ఇక్కడ చూస్తే మనకు గజేంద్ర మోక్షం ఎలా జరిగిందో కూడా విగ్రహం చెక్కారన్నమాట కొండకు. ఇంకా ముందుకెళ్తే చాలా ఉన్నాయి, మనకు నడుచుకు వెళ్దామండి. మధ్య మధ్యలో మనం విశ్రాంతి తీసుకోవడానికి, షాపులు పెట్టుకోవడానికి మండపాలైతే ఉంటాయి. 680 మెట్టు దగ్గర ఈ రాజవోలు మండపం అయితే ఉంటుంది. ఇంకా కొద్దిగా ముందుకు నడిచొస్తే మనకు దశావతారాల్లో 3వదైన వరాహ అవతారం దర్శనమిస్తుంది. ఈ వరాహ అవతారం వరాహస్వామి గుడి మనకు పైన కూడా స్వామివారి ఆలయం దగ్గర కూడా ఉంది. ఈ స్వామివారిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే దర్శనం అనేది కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి మనకు పెద్దలు అందరూ చెప్తూ ఉంటారు. ఇక్కడ చూడండి బ్యాగ్స్ను తగిలించుకొని వెళ్తున్నారు. ఇలా బ్యాగ్స్ను వెంట పెట్టుకొని పోతే చాలా బరువు అవుతుందన్నమాట. తప్పేం కాదు, కానీ మనకి నడిచే కొద్దీ అలుపుస్తుంది, బరువు అనిపిస్తుంది. అందుకనే కింద అలిపిరి మెట్లు స్టార్ట్ అయ్యే దగ్గర ఫ్రీ లగేజ్ సెంటర్ ఉంది. అందులో మన బ్యాగ్స్ను, వస్తువులను అక్కడే సబ్మిట్ చేస్తే మెట్లు ఎక్కడం అయిపోయాక వాపస్ తీసుకోవచ్చు అనమాట. అసలు మెట్టు మెట్టుకు కర్పూరం వెలిగించే వాళ్ళు ఆ మొక్కు తీరినందుకు పెడుతూ ఉంటారు. ఎంతో ఓపిక ఉండాలి. అలాగే స్వామి మీద కూడా నమ్మకం ఉంటే తప్పితే ఇలాంటివి చేయరన్నమాట. అసలు కింద నుంచి పై వరకు పెట్టుకుంటూ పోవడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు 1150 మెట్టు దగ్గర ఎలక్కాయల మండపం అని ఇంకొక మండపం అయితే ఉంటుంది. ఇలాంటి మండపాలు మనకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. అసలు ఈ కొండల్లో తాగడానికి కొళాయిలు పెట్టి వాటర్ ఫెసిలిటీ పెట్టారు. కానీ ఆ వాటర్ కూడా ఫ్రిడ్జ్లో ఉన్నట్టు చాలా చల్లగా ఉంటాయన్నమాట. అంత ఎండలో కూడా అంత చల్లగా ఉండడం చాలా
సూపర్ అనిపించింది. ఓం నమో వెంకటేశాయ అని అందుకే అంతమంది జనం భక్తులుగా వస్తుంటారు. మీరు తిరుమలకు ఎప్పుడు వెళ్ళారు? మీకు కలిగిన మంచి మూమెంట్, మంచి ఎక్స్పీరియన్స్ని కామెంట్ అయితే చేయండి. అలాగే వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయడం ఇంపార్టెంట్ అసలు, ప్లీజ్. తర్వాత హిరణ్యకశిపులను చంపినటువంటి నరసింహ అవతారం కూడా మనకు దర్శనమిస్తుంది ఎలక్కాయల మండపం దాటిన తర్వాత. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. మనం మామూలుగా మెట్టు ఎక్కడానికి అలసిపోతుంటే మెట్టుకు వంగి పసుపు కుంకుమ బొట్లు పెట్టేవాళ్ళు, తర్వాత కర్పూరం వెలిగించే వాళ్ళు, వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది ఆ వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అని. అలాగే పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా స్వామివారిని అందరూ ఇష్టంగా ప్రేమతో మొక్కడం సూపర్ అసలు. చిన్నగా నడుచుకుంటూ గాలిగోపురం వద్దకైతే వచ్చేసాము. గాలిగోపురం దాటాక షాపులు అయితే చాలా ఉంటాయి. అండ్ ఫాస్ట్ ఫుడ్లు, దాంట్లో టిఫిన్లు, బజ్జీలు, వడలు, స్నాక్స్ చాలా ఉంటాయి. కానీ రేట్లు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ స్వామివారు పరశురామ అవతారం చూడొచ్చు మనం. చెప్పాను కదా జింకలు దుప్పులు కనిపిస్తుంటాయని. ఈ దుప్పులతో జాగ్రత్త, పొడుస్తాయి. మనం తినిపించడానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వామివారి అవతారాల్లో చాలా ముఖ్యమైన అవతారం రామ అవతారమే మనం చూడొచ్చు ఇక్కడ. ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు జై శ్రీరామ్ అని కామెంట్ చేసి రామయ్య తండ్రి శక్తిని చూపించండి. మెట్లు మొదలైనప్పటి నుంచి చూస్తే సైడ్ గోడలకు పోల్స్కు చూస్తే వెంకటేశ్వర స్వామి నామస్మరణ స్తోత్రాలు అయితే ఉన్నాయి చూడండి. ఇలాగే లాస్ట్ మెట్టు వరకు ఉన్నాయన్నమాట. గాలిగోపురం వరకు మెట్లు చాలా ఎక్కువ ఉంటాయి, అంటే ఎత్తుగా ఉంటాయి. 2000 మెట్లున్నాయి. కానీ తర్వాత నుంచి మెట్లయితే తక్కువనే, సాఫీగా ఉంటుంది. కొండ నడుచుకుంటూ పోవడం అనమాట. ఇక్కడ చూడండి, ఒక పక్కన మనం మెట్లంబడి నడుచుకుంటూ పోతుంటే పక్కన ఘాట్ రోడ్లో బస్సులు వెహికల్స్ పోవడం కనిపిస్తుంది మనకు. మనం మధ్యలో ఆపమన్నా కూడా ఎక్కడే కానీ ఆపరు ఈ వెహికల్స్ను. పైన తిరుమలలో స్టార్ట్ చేస్తే కింద తిరుపతిలో స్టాప్. ఇంకా కండక్టర్ కూడా ఉండరు ఈ వెహికల్స్కి అయితే. ఈ బస్సులకు పైన బస్ స్టాండ్లోన టికెట్ తీసుకోవాలి, బస్సు ఎక్కాలి. ఒక్కొక్కరికి 90 రూపాయలు టికెట్. కింద నుంచి మనం 700 ఎక్కి వచ్చేటప్పుడు మనకు ఈ సైడ్ గోడ మీద కానీ కింద నుంచి పై వరకు కూడా మనకు గోవిందనామ స్తోత్రాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. అంటే కింద నుంచి పైకి వచ్చినప్పుడు అలుపు అనేది తెలియకుండా గోవిందనామ స్మరణ చేసుకుంటూ రావడానికి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం వెంకటేశ్వర నామ ఛాన్స్ అయితే పెట్టారన్నమాట. ఇక్కడ చూడండి, షాప్లు అయితే కింద నుంచి పై వరకు చాలా ఉంటాయి. రేట్లు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి మధ్య మధ్యలో మనకు ఘాట్ రోడ్లు వెహికల్స్ అయితే ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ వ్యాస మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఇప్పుడైతే ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ చూస్తే స్వామివారు నెక్స్ట్ అవతారం కల్కి అవతారాన్ని మనం చూడొచ్చు. ఇప్పటి వరకు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అందరూ గెస్ చేయడమే కానీ స్వామివారి రూపం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇక్కడ ఆంజనేయ స్వామిని చూసినప్పుడల్లా ఎంత పెద్దగా ఉన్నాడో అని అనుకుంటూ ఉంటాను నేను ప్రతిసారి. అలాగే ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చామంటే ఇక చాలా దూరం నడిచేసాము, మోకాలి పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాము అనుకుంటూ ఉంటాను. అలా నేనొక్కనే అనుకుంటానా లేదా ఇంకా ఎవరైనా అనుకుంటారా అనేది తెలియదు. ఇక్కడ మనకు ఒక మ్యాప్ను కూడా పెట్టారు కదా. ఇక్కడ 7 కొండలో ఫస్ట్ స్టార్ట్ అయ్యే కొండ గరుడాద్రి, కింద పాదాల మండపం దగ్గర లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, తర్వాత రాజగోపురం, ఆ తర్వాత స్టెప్ నంబర్ 250 దగ్గర మైసూరు గోపురం, 2083 మెట్టు దగ్గర గాలిగోపురం. ఇప్పుడు మనమున్న ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్. నెక్స్ట్ మోకాలి పర్వతం దగ్గరికి వెళ్దాం పదండి. పార్క్ అయితే చాలా బాగుంటుంది, కానీ లోపలికి పోవడానికి లేకుండా కంచె వేసేశారు. అలాగే నడుచుకుంటూ వస్తూ ఉంటే శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే వస్తుంది, కానీ నేనే వీడియో తీసుకోలేదు. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాం కదా. ఒక 1 year బ్యాక్ అయితే పోయిన సంవత్సరం
మామూలుగా రోడ్లో వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఆ వెహికల్స్ను దాటుకొనైనా ఘాట్ రోడ్లో క్రాస్ చేసుకొని నడుచుకుంటూ పోవాలి. కానీ ఇలా ఈ బ్రిడ్జ్ను కట్టడం మాత్రం చాలా బాగుంది. పిల్లలకు కానీ వయసైన పెద్దలకు చాలా మంచిదన్నమాట ఇలా కట్టడం. ఇప్పటి వరకు స్టెప్స్ ఎక్కుతూ వచ్చాం కదా, కానీ ఇక్కడ నుంచి ఘాట్ రోడ్డు 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోతే మోకాలి పర్వతం అయితే వస్తుంది. ఇప్పటి వరకు 2 సార్లు ఎక్కాను మోకాల మీద కొండను. ఇప్పుడు ఎక్కితే 3వసారి అవుతుంది. కానీ వెనకడుగు వేసే ప్రసక్తి అయితే ఉండదు. ఇప్పుడు స్టెప్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ మనకు మోకాలి పర్వతం అయితే వస్తుంది అన్నమాట. మనం ఆ మోకాలి పర్వతం మోకాల మీద ఎక్కి దేవుని అయితే దర్శించుకుందాం. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట. కొండలు, లోయలు, గుట్టలు, వెహికల్స్, ఒక పక్క మనం నడుచుకుంటూ పోవడం, ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్తూ ఉండడం జన్మ ధన్యం అంతే. శ్రీవారి మెట్టు మార్గం అయితే 2000 మెట్లు కాబట్టి సగం దూరం తగ్గిపోతుంది, ఈజీగా నడుచుకుంటూ పోవచ్చు. కానీ ఈ అలిపిరి మెట్లు ఎక్కుతూ పోతుంటే కొద్దిగా అలుపు అలసట అయితే వస్తుంది అనమాట. అది కూడా వీడియో తీసుకుంటూ పోవాలి కదా, కాబట్టి లేట్ అవుతుంది. పర్లేదు, మీకు ఈ వీడియో నచ్చితే, మీకు నచ్చి ఇష్టపడితే నాకు అదే 10,000 అనమాట. ఇప్పుడు రద్దీ తక్కువ ఉన్నట్టుంది, అందుకే వెహికల్స్ తక్కువగా కనిపిస్తున్నాయి. లేదంటే ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా నాన్ స్టాప్గా వచ్చేవన్నమాట. అశోక విహిత కృపానానృత కోమల మనోహితం మలేగవాసం మయూఖయుగళ మధుసూదన మదన మహిమగిరివాహఘనాన రాగరథ సారథి హే రమణ శుభచలన సంప్రోక్షణ నిగమ నిగమార్చనావసన అభయప్రద రూప గుణాన లక్ష అలిపిరి మెట్టు నుంచి కొండపైకి వెళ్తున్నప్పుడు చివరగా వచ్చే గోపురం ఈ మోకాలి మెట్టు గోపురం, అదే మోకాలి పర్వతం. చాలామంది కోరికలను కోరుకొని అవి జరగాలని మొక్కోవడానికి ఎక్కుతూ ఉంటారు. కొంతమంది కోరిన కోరికలు జరిగినందుకు మోకాల మీద ఎక్కుతుంటారు. నేనైతే స్వామివారి మీద నమ్మకంతోన ఎటువంటి ఆటంకాలు లేకుండా నా పనులు జరగాలని మొక్కుతూ ఎక్కానమాట. ఇది 3వసారి ఎక్కడం. దాదాపు 200 మెట్లు ఉన్నాయనుకుంటా. ఈ మెట్లు, ఈ మోకాలి పర్వతం మెట్లు అయితే నాకు సరిగ్గా తెలియదు, కానీ ప్రతిసారి ఖచ్చితంగా అంటే 100 మెట్లు ఎక్కుతాను. అలా ఎక్కి 100వ మెట్టు దగ్గర ఉన్నటువంటి జమ్మి చెట్టును ముట్టుకొని ఎక్కడం అయితే కంప్లీట్ చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది ఈ ఎక్కడం. ఇంకా వచ్చేసామండి పైకి. అయితే స్టెప్స్ ఎక్కడం కంప్లీట్ చేసేసాము. ఇదే అలిపిరి మెట్లు లాస్ట్ మెట్లు. 3550 మెట్లు తిరుమలకు వచ్చేసాము. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే కింద మనం బ్యాగ్స్ను సబ్మిట్ చేసాం కదా, అవి మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. వాటిని అయితే ఇదే ఫ్రీ లగేజ్ సెంటరు, ఇక్కడే మనం లగేజ్ను తీసుకోవాలి. ఇక ఇక్కడ నుంచి మాధవ నిలయం, సిఆర్ఓలు, రూమ్స్, కాటేజెస్ వస్తూ ఉంటాయి. కొన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, కొన్ని మనం సిఆర్ఓ దగ్గర ఇస్తూ ఉంటారన్నమాట. రూమ్స్ను 1000 రూపాయలు కట్టేస్తే ఒకరోజు మొత్తం ఉండొచ్చు. ఈ మాధవ నిలయంలో అయితే మనం అక్కడ పోయి మనం ఆధార్ కార్డు చూపిస్తే మనకు ఒక రూము, ఒక లాకర్ ఇచ్చేస్తారు, ఒక చాప, ఒక లాకర్ ఇచ్చేస్తారనమాట. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, చాలామంది తెలియక బయట తింటూ ఉంటున్నారు ఫుడ్, అది ఫాస్ట్ ఫుడ్ అయినా ఏదైనా కానీ. బయట తినడం ఎందుకు, వెంగమాంబ నక్షత్రం ఉంది కదా,
ఫ్రీ భోజనం 3 పూటలా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చూపించాను. ఆ వెంగమాంబ నక్షత్రం గురించి కూడా చూపించాను. తెలియని వాళ్ళు ఎవరికైనా ఉంటే తెలుస్తుంది కదా అని చూపించాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఇవే స్వామివారి మాడ వీధులు. 4 మాడ వీధులు ఉంటాయి. బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు స్వామివారిని ఈ మాడ వీధుల్లోనే ఊరేగిస్తారనమాట. తిరుమలకు నా ఫ్రెండ్ శివ నేను ఇద్దరం వచ్చామన్నమాట. వాళ్ళ అమ్మగారు అహోబిలం మఠంలో రూమ్ మాట్లాడారు. అది స్వామివారి గుడి వెనకాలనే ఉంటుందన్నమాట. సాయంత్రం 5:30కి అయితే మేము రూమ్ దగ్గరకు వచ్చేసాం. రూమ్ అయితే ఏసీ లేకుండా ఒక రోజుకి 1100 కట్టేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారి టెంపుల్ పక్కనే ఉన్నటువంటి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి అయితే తినడానికి వచ్చేసాము. ఇక్కడ లోపలికి వస్తానే మనకు ఒక ఫోటో కనిపిస్తుంది కదా. ఈ ఫోటో ఏంటంటే శ్రీశైలం, త్రిపురాంతకం, మహానంది, అహోబిలం, తిరుమల ఈ 5 గుడులు ఈ శేషాచల అడవుల్లో వెలిసిన పంచక్షేత్రాలంట. అందుకనే ఈ ఫోటోను ఇలా పెట్టారనమాట. దాదాపు రోజు ఇక్కడికి 30,000 మంది భోజనాలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయని చెప్పేసి మనకు గూగుల్లో ఉంటుంది. సక్సెస్ఫుల్గా అలిపిరి మెట్లెక్క కార్యక్రమాన్ని అయితే ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాము. రూమ్కి వచ్చేసాము, ఫ్రెష్ అప్ అయ్యాము. ఇక స్వామివారి దర్శనాన్ని అయితే చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. అలాగే ఇప్పుడు అయితే మేము వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేసేసుకొని ఇక రూమ్కి వచ్చేసి స్వామివారి సర్వదర్శనానికి అయితే వెళ్ళడానికి వెళ్ళామన్నమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మామూలుగా మాకు దారిలో వచ్చేటప్పుడు మేము టికెట్ తీసుకోలేదన్నమాట. అంటే భూదేవి కాంప్లెక్స్ దగ్గర కానీ, శ్రీనివాసం దగ్గర కానీ, విష్ణు నివాసం దగ్గర కానీ టికెట్ తీసుకోకుండా మేము మెట్ల మీద ఉంటుందేమో అనుకుని పొరపాటు పడ్డాం. తర్వాత సర్వదర్శనానికి అని బయలుదేరాం. రాత్రి 9:30కి బయలుదేరాం. దాదాపు క్యూ లైన్లో వెళ్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ ఏమైందంటే మెట్లంబడి నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి టికెట్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక లైను, టికెట్ లేకుండా వచ్చిన వాళ్ళకు ఒక లైన్ పెట్టారనమాట. 300 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఒక పక్క. అంటే 3 క్యూ లైన్లు పెట్టారు. మేము టికెట్ లేకుండా వచ్చాం కాబట్టి మాకు ఒక క్యూ లైన్ పెట్టారు. మేము నడుచుకుంటూ పోతూ ఉన్నాము. దాదాపు 9:30 అంటే 11 ఆ టైంలోనేమో ఒక చోట ఒక రూమ్లో కూర్చోబెట్టి మాకందరికి టికెట్లు టోకెన్లు ఇచ్చారనమాట. ఒక్కొక్క టోకెన్కు ఒక్కొక్క లడ్డు ఫ్రీ ఉంటుంది. సరే అని ముందుకెళ్ళాం. దాదాపుగా క్యూ లైన్లోనే పెట్టేశారు మమ్మల్ని అంతా. ఒక జైల్లో పెట్టినట్టు పెట్టేశారు. వాకిళ్ళు వేసేశారు. ఇక బయటకు వద్దామంటే లేదనమాట. దాదాపు అక్కడ ఏముందంటే ఈరోజు రాత్రి 9:30కి వెళ్తే రేపు రాత్రి 10 గంటల టైం ఇచ్చారనమాట. ఇప్పుడు ఏమైందంటే రూల్ మారిందనమాట. విఐపి దర్శనాలు ఎక్కువ చేసేసి మామూలు సాధారణ జనాలకు దర్శనం టైం తగ్గించేశారు. దానివలన మనం ఆ వైకుంఠ కాంప్లెక్స్లో అయితే జైల్లో ఉన్నట్టు ఉంటుంది. మనకు ఒక రోజంతా 13 గంటలు 10 గంటలు పెట్టేస్తున్నారు. చాలా దారుణం ఇదైతే మాత్రం. ఒకటి దాదాపు వైకుంఠ కాంప్లెక్స్లో 30 రూములు ఉంటాయి. కింద కొన్ని పైన కొన్ని ఉంటాయి. 30 రూముల్లోన మాది 29వ రూమ్ మమ్మల్ని పెట్టింది. తర్వాత 2:30 వరకు పడుకున్నాము. ఫుల్ జనాలు, అసలు ఒకరి తలకు ఇంకొకరి కాలు తగులుతున్నాయి. కూర్చోడానికి లేదు, పడుకోవడానికి లేదు. ఇంకా మా ఫ్రెండ్ శివ ఉండి ఇట్లా కాదులే అని చెప్పేసి వెంటనే అక్కడ రీ ఎంట్రీ ఎగ్జిట్ అని ఒక ఫెసిలిటీ పెట్టారనమాట. కొత్తది సౌకర్యం పెట్టారు. ఏంటంటే ఇప్పుడు మన దగ్గర టోకెన్ ఉంది కదా, ఆ టోకెన్ చూపించి ఆ వైకుంఠ కాంప్లెక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి అంటే బయటకు వచ్చేసి మన రూమ్కి అయితే వెళ్ళిపోయి మనం ఆ రూమ్లోనే ఉండి తర్వాత పొద్దున మామూలుగా 8, 9, 10 టైంలో వచ్చామనుకోండి, ఆ టోకెన్ చూపించామనుకోండి మళ్ళీ రీఎంట్రీ అనమాట. రీఎంట్రీ ఇస్తారు. వైకుంఠ కాంప్లెక్స్లోని 1, 2, 3, 4 ఆ ముందు స్టార్టింగ్ రూమ్లలోకి వచ్చి పడతామన్నమాట. వచ్చేస్తాము. ఒక గంట, ఒకే ఒక్క గంటలోనే మనకు దర్శనం అయిపోతుంది అంతే. మేము కూడా అలాగే చేసాం. పొద్దునే ఫ్రెష్ అప్ అయ్యాము, 9 గంటలకు వచ్చాము. రీఎంట్రీ అది టోకెన్ చూపించాము, రీఎంట్రీ ఇచ్చారు. పై వైకుంఠ కాంప్లెక్స్లో కూర్చున్నాము. తర్వాత వెంటనే ఇంకా మమ్మల్ని అయితే గంట లోపలే వదిలేశారు. గంట లోపల దర్శనం చేసుకొని ఇంకా బయటకు స్వామివారిని చాలా బాగా చూసేసామండి. స్వామివారిని చాలా బాగా చూసి దర్శనం చేసుకొని
చాలా సంతోషంతో అయితే బయటికి వచ్చాము. అంటే అంతసేపు బాధపడింది మనకి ఏది కనబడదు స్వామివారిని చూసిన తర్వాత. ఇది గంట లోపలే జరిగింది మాకైతే. ఇంకా రాత్రి ఉన్నామనుకోండి, మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చాం కాబట్టి గంటనే జరిగింది మాకు. తిరుమలలో ఎస్వి మ్యూజియం ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి అన్నీ ఇక్కడ ఉంటాయి. అయితే ప్రజెంట్ కొన్ని పనులు జరుగుతున్నాయని క్లోజింగ్లో ఉంది ఈ మ్యూజియం. అయితే స్వామివారి దర్శనం చేసుకునే ముందు వరాహ స్వామిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. అలా అయితేనే దర్శనం సంపూర్తిగా ఉంటుంది అని మనకు వెంకటేశ్వర స్వామి చరిత్రలో ఉంది. అలాగే పక్కనే పుష్కరిణి కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే స్ట్రైట్ గా స్వామివారి గర్భగుడిలో ఉంటారు. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. ఆయన తల్లి వకులమాతను దర్శించుకోవచ్చు పక్కనే. అలాగే స్వామివారి తలకు గాయమై ఉంటుందన్నమాట. అది గడ్డపారతో జరిగి ఉంటుంది. ఆ గడ్డపార కూడా మనకు వెళ్ళేటప్పుడు వెండి వాకిలి దగ్గరే ఉంటుంది. తర్వాత స్వామివారి తులాభారం ఉంటుంది. అలాగే విమాన వెంకటేశ్వర స్వామిని కూడా చూడవచ్చు మనం. పక్కనే లడ్డు కౌంటర్లు కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఇక్కడ ఉండేవి. ఆతిరాం బాబాతో స్వామివారు పాచికలాట ఆడటం ఫోటోనైతే ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే మనం వచ్చింది కూడా ఇదే క్యూ లైన్లో అన్నమాట. స్వామివారి పూలమాలను కుట్టేది ఇక్కడే, ఈ రూమ్లోనే. తర్వాత ఈ వ్యాన్లో తీసుకెళ్తారు స్వామివారి దగ్గరికి ఆ పూలమాలను. లడ్డు కౌంటర్ కూడా ఎప్పుడు చూసినా ఫుల్గా ఉంటారు జనం అనమాట. ఒక్కో లడ్డు 50 రూపాయలు. టోకెన్ మీద ఒక లడ్డు ఉంటుంది. సైజ్ అయితే తగ్గింది లడ్డు, కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. ఇక లడ్డు తీసుకొని బయటకు వస్తే ఏనుగు కనిపించింది, చూస్తూ ఉండిపోయాము. అలాగే ఏనుగును ఫాలో అవుతూ వెళ్తే అమ్మవారిని మాడవీధిలో ఊరేగిస్తున్నారనమాట. ఆ ఊరేగించడాన్ని మేము కూడా అలాగే చూస్తూ ఉండిపోయాం. తర్వాత వచ్చేసాం మా ఊర్లకు. సో మా ట్రిప్ అయితే ఇలా జరిగిందనమాట తిరుమలలో.
మా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అలాగే ఈ వీడియోలో అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా చాలా మందికి రీచ్ అవుతుంది. అందుకే లైక్ చేయడానికి కోరుకుంటున్నాను. అలాగే కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక మంచి రీచ్ వచ్చిందంటే మాత్రం నెక్స్ట్ ఇంకొక దారి అమ్మడి ఎలా రావాలి ఈ తిరుపతికి అని చెప్పేసి ఇంకా మంచి వీడియోలు చేయడానికి అయితే నేను రెడీగా ఉంటానన్నమాట. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.